అంబానీ గారింట్లో పెళ్లి మహోత్సవం చాలా సంతోషంగా ఉందండి. కొడుకు కోడలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కానీ జియోలో డబ్బులు పెంచి మాత్రం కాదండి. అంటే మనం డొనేట్ చేస్తే వాళ్ళ ఇంట్లో పెళ్లి గొప్పగా చేసుకుంటున్నారా? పోయిన సంవత్సరానికి నేను 1799 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను. ఇవాళే మళ్ళీ రీఛార్జ్ వచ్చింది, 3599 రూపీస్ వచ్చింది. ఎంత డిఫరెన్స్ పడింది? ఎందుకు డబ్బులు అంత డిఫరెన్స్ పెంచినట్టు? ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు పెంచారంటే అది వేరు. పోనీ బిఎస్ఎన్ఎల్ తీసుకుందామా అంటే వాళ్ళు 4Gతోనే ఇంకా కష్టపడుతున్నారు. వొడాఫోన్కి వెళ్దామా అంటే అది ఫారెన్ కంపెనీ అని మనమే వద్దన్నాం. మనవాడు మనల్ని ఉద్ధరిస్తాడు అంటే చాలా గొప్పగా జియో వాడు బ్రహ్మాండంగా ఉద్ధరించాడు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ వాడు ఇదేంటి, ఇది జియో కోసం చెప్పేశారు, అంబానీ కోసం చెప్పేశారు అని డిలీట్ చేయమంటారేమో నాకు తెలియదండి. నేను కనుక ఇన్స్టాగ్రామ్లో ఇంకా మిగిలింటే ఇదే ఇన్స్టాగ్రామ్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళు ఏమేమి బట్టలు వేసుకున్నారు, ఎన్ని నగలు పెట్టుకున్నారు, ఎన్ని డైమండ్స్ తెచ్చుకున్నారు, ఎంతమంది ఆర్టిస్టులకి ఎన్ని డబ్బులు పంచారు, ఇవన్నీ చూపిస్తున్నారు. కానీ జియోలో ఎంత పెంచారు అనేది చూపిస్తున్నారా? చూపించమనండి, సంతోషపడండి. వాళ్ళ ఇంట్లో పెళ్ళి కదా, ఊళ్ళో పెళ్ళికి